ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు మీ ఇంటి పురోహితుడిగా, మీ ఇంటి ఆస్ట్రాలజర్గా, మీ ఇంటి వాస్తు నిపుణుడిగా మీకు స్వాగతం పలుకుతూ ఈ శోభకృత నామ సంవత్సరానికి వీడికోలు పలుకుతూ ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలు ఈ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని మూటగట్టుకొని రాబోయే కాలానికి స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. మనకు 1వ తారీఖు 4వ నెల 2024 నుండి 8/4/2024 వరకు అనగా సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఆదివారం రోజు మాస శివరాత్రి, సోమవారం పూట సోమవతి అమావాస్య సందర్భంగా మనం అందరం ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ రాబోయే కాలానికి శోభకృతనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి ఐశ్వర్యాన్ని, ఎలాంటి ఆనందాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని కూడా ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి, మీనరాశిలో రవి రాహుల సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన, 2వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన నీలం రంగు పుష్పాలు, నీలం రంగు గాజులు, నీలం రంగు చీరను సారని ఏర్పాటు చేసుకొని ఇష్టదేవతలకు నైవేద్యంగా పెట్టుకొని పితృదేవతల యొక్క ఆశీస్సులు పొంది గ్రామదేవత దగ్గర దీపాన్ని వెలిగింపచేసి చాకలి వారికితో దిష్టి తీయించుకొని వీటిని దానము చేయడం వలన మనశ్శాంతి, ధనవృద్ధి, యోగము, విదేశీయానము, అఖండ ధనప్రాప్తి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు సంవత్సరాది చివరి మాస శివరాత్రి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా మనము ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలను ఎలా స్వస్తి పలుకుతూ ఎలా స్వాగతం పలకాలి అన్నట్లయితే వీలైనంత వరకు గృహాన్నంతా శుద్ధి పెట్టుకొని వీలైతే పెయింట్స్ కానీ రంగులు కానీ వేయించేసుకొని నూతన వస్త్రాలు మనం ఏర్పాటు చేసుకోగలగాలి. అదే కాకుండా ఆదివారం రోజు మాస శివరాత్రి మహాదేవుడికి యథాశక్తిగా పంచామృతములతో, గరికెతో, నవధాన్యాలతో యథాశక్తిగా అభిషేకం చేసుకోవడం. ఎందుకనగా మహాశివరాత్రి అంటే వెళ్ళినటువంటి వచ్చేటువంటి మొట్టమొదటి మాస శివరాత్రి అవ్వడం, తెలుగు సంవత్సరాదిలో శోభకృతి నామ సంవత్సరంలో చివరి మాస శివరాత్రి అవ్వడం, అలాగనే చివరి అమావాస్య అవ్వడం. అంటే మనము ఈ చివరి అమావాస్య అవ్వగానే మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే మనకు పొలాల అమావాస్య అని, కొత్త అమావాస్య అని, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పేరు పిలవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఎవరి ఆశీస్సులు మనకు ఉండలేకపోయినా పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామరక్ష, గ్రామ దేవతల యొక్క రక్ష మనకు శ్రీరామరక్షగా భావించగలగాలి. ఎందుకనగా ఒక ఇంటికో పెద్ద ఎలా ఉంటాడో ప్రతి గ్రామానికి గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలోనేమో పోలేరమ్మ అని, ఎల్లమ్మ అని, పోచమ్మ అని చెప్పుకుంటూ ఉంటాం. అదే మనం ఆంధ్ర వైపు వచ్చామనుకోండి నూకాలమ్మ అని పెద్ద పెద్ద కార్యక్రమాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి లోపల మైసమ్మ అని, నల్లపోచమ్మ అని, విశేషంగా బంగారు మైసమ్మ అని చెప్పి పెద్దమ్మ తల్లి అంటాడు. అంటే ప్రాంతం ఏదైనా భావము ఒక్కటే, అమ్మవారు సహస్రాది రూపాలలో ఉంటారు. కనుక అమావాస్య రోజున తెలుగు సంవత్సరానికి అమావాస్యకు వీడుకోలు పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఆటంకాలంతనూ కూడా తొలగింపజేసే శక్తి ఈ యొక్క కొత్త అమావాస్య అంటారు. అంటే కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలకబోతూ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఈ కొత్త అమావాస్య రోజు మనం ఏం చేయాలి అన్నట్లయితే గతించినటువంటి పెద్దవారి యొక్క స్మరణ, వారి పేరు పైన మనము పశువులకు కానీ బ్రాహ్మణులకు కానీ స్వయం పాకం దానం ఏర్పాటు చేయడం. రెండవది కులదేవతలు.
ఇష్టదేవతలు, గ్రామ దేవతల యొక్క పూజ. అందుకే ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినంతా శుద్ధి పెట్టుకొని ఇంటి గుమ్మాలకు కానీ సింహద్వారాలకు కానీ శ్రీరామ అనేటువంటి అక్షరాలను రాసుకోవడం, స్వస్తిక్ను రాయడం, అలాగనే ఇంట్లో పూజామందిరంలో దేవతల్ని శుద్ధి పెట్టుకొని అఖండమైన దీపాన్ని ఆ ఒక్క పూట పెట్టుకొని, మనకు పులగము అంటారు రాయలసీమ ప్రాంతంలో, అలాగే మనకు తెలంగాణకు వచ్చినప్పుడు కిచిడి అంటారు, ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు పులిహోర అంటాం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం అంటే ఉడికేటువంటి అన్నంలో అంటే బియ్యంలో పెసరపప్పు కొద్దిపాటి పసుపును వేసి అన్నాన్ని ఉడికింపచేసి తెల్ల నువ్వుల పచ్చడిని ఏర్పాటు చేసుకొని, అలాగనే గారెలు, బూరెలు, ఉండ్రాళ్ళు, భక్ష్యాలు లాంటివి చేసుకొని కులదేవతలకు నైవేద్యంగా పెట్టి గతించిన పెద్దవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని, అవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక కొత్త చీరే, 2 జాకెట్ పీసులు, గాజులు, పూలు, పళ్ళను ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో అంటే మన ప్రతి గ్రామంలో చాకలి వాళ్ళు ఉంటారు, వారిని పిలిచి వారికి బొట్టు పెట్టి గాజులు పెట్టి వారి చేత మీరు ఇంటి యజమానులందరూ కూడా చీపిరి అనగా జాడు అంటే మనకు తెలంగాణ ప్రాంతంలో పొరక అంటారు ఒక్కో ప్రాంతంలో, వాటితో దిష్టి తీయించుకొని ఈ చాకలి వాళ్ళను ఇంటి ఆడపడుచుగా మనం భావిస్తాం కనుక ఈ వండినటువంటి పదార్థాన్ని వారికి నైవేద్యంగా పెట్టి వీరికి ఆడపిల్లగా మనకు ఆడపడుచుగా భావించి పెట్టడం వలన సాక్షాత్తుగా అమ్మవారి యొక్క రూపమే వారి భావించాలి కనుక వారికి ఆ రోజు వారి చేత ఇంటిలో దిష్టి తీయించుకోవడం, ఇంటిలో ఒక గుమ్మడికాయని పలగొట్టించడం, వారి చేత మనము ఆశీర్వచనం పొందడం, వారికి ఈ యొక్క స్వయం పాకాన్ని వండినటువంటి ఈ పులగాన్ని ఏర్పాటు చేయడం వలన వారే గ్రామ దేవతల రూపంగా భావించాలి. ఇచ్చి ఏర్పాటు చేసినట్లయితే మనకు పట్టినటువంటి శని, మనకు పెట్టినటువంటి దరిద్రము సర్వము తొలగిపోయి సంపూర్ణంగా ఐశ్వర్యానికి రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు చాకలి వాళ్ళతో దిష్టి తీయించుకోవాలి. మన తెలంగాణ ప్రాంతంలో చాకలి వారిని మడేలా అని మరొక పేరు కూడా ఉంటుంది. మడేలతో దిష్టి తీయించుకుంటే మండెము కూడా ఒక వజ్రం అవుతుందని చెప్పి మనకు సామెత ఉంటుంది. అదే రాయలసీమ ప్రాంతంలో చాకలి వారు ఇంట్లో తుడిస్తేనే దరిద్రం పోయి లక్ష్మీదేవికి స్వాగతం మనం పలుకుతుంది అని చెప్పి గలుపుతారు. అదే ఆంధ్ర ప్రాంతంలో చాకలి వారికి దానం చేయడం వలన ఐశ్వర్యం మన సొంతం అవుతుందని చెప్పి పెద్దవారి యొక్క నానుడి కూడా. కనుక వీలైనంత వరకు ఆ ప్రయత్నం చేయాలి. కనుక ఈ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త అమావాస్య రోజున అమ్మవారిని స్మరిస్తూ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందగలరు అనేది చిన్న విన్నపం. కనుక అందరికీ ఈ సంవత్సరంలో కష్టాలన్నీ ఇక్కడికే పులి స్టాప్ అయిపోయి రాబోయే సంవత్సరంలో స్వాగతం పలకాలని గ్రామ దేవతల్ని కోరుకుందాం.